వెల్కమ్ టు సిటీ లైఫ్స్. ఈరోజు సిటీ లైఫ్స్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న లైఫ్ స్లిమ్మింగ్ ఇక్కడ వెయిట్ లాస్కి సంబంధించి అలాగే స్కిన్ మరియు హెయిర్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయో మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు స్లిమ్మింగ్ కన్సల్టెంట్ అండ్ కాస్మెటాలజిస్ట్ రాధిక గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రాధిక గారు. హాయ్ అండి. రాధిక గారు, మీ లైఫ్లో వెయిట్ లాస్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? లైఫ్ అనేది మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసి 8 years అబవ్ అయిందండి. సో వీఆర్ ఇన్ టు స్లిమ్మింగ్ అండ్ డర్మటాలజీ ప్రొసీజర్స్ అండ్ బ్యూటీ ప్రొసీజర్, హెయిర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అన్నీ చేస్తామండి. సో ఈ ట్రీట్మెంట్స్లో అంటే బేసికలీ నవ్ డేస్ మెడికల్ కండిషన్స్లో మనకి వెయిట్ లాస్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇట్ మైట్ బి థైరాయిడ్, పీసీఓడి లెవెల్స్, లేకపోతే డ్యూ టు అవర్ లైఫ్ స్టైల్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ వెయిట్ లాస్ ఇష్యూస్ అనమాట. సో దానికి కూడా మనం వెయిట్ లాస్ అనేది ప్రొసీజర్లో వీ హ్యావ్ దీస్ ట్రీట్మెంట్స్, కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ఇష్టమైన డ్రెస్సెస్ అన్ని వేసుకోగలుగుతున్నానండి. ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్న వెయిట్ మాత్రం మెయింటైన్ చేసుకోమన్నారు డాక్టర్లు. ఇది ఇంచ్ లాస్ అండ్ బాడీ షేపింగ్ ట్రీట్మెంట్. సో వెయిట్ లాస్కు వచ్చే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటివన్నీ చెక్ చేసి వాళ్ళకి వెయిట్ లాస్ ఇస్తారా? ఎస్ అండి, వీ హ్యావ్ సెవరల్ ట్రీట్మెంట్స్ అనమాట. అంటే ఫస్ట్ క్లయింట్స్ వచ్చిన తర్వాత వీ టేక్ ది బీసీఏ ఆఫ్ ది క్లయింట్ అండి. బీసీఏ అంటే బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అనమాట. ఆ బాడీ కంపోజిషన్ అనాలిసిస్లో మనకు ఫ్యాట్ ఎంత ఉంది బాడీలో, లేకపోతే వాళ్ళ బాడీలో వాటర్ లెవెల్స్, బోన్ లెవెల్స్ అంతా మనకు తెలుస్తాయి. ఆ ఫ్యాట్ లెవెల్స్ త్రూ మనం అనేది వెయిట్ లాస్ అనేది ప్రొసీజర్లో స్టార్ట్ చేస్తాము. సో ఆ టైంలోనే, కన్సల్టేషన్ టైంలోనే అంత మెడికల్ కండిషన్స్ అనేది తీసుకుంటాము. వాళ్ళకి థైరాయిడ్ ఉందా, డయాబెటిక్కా, లేకపోతే దే హ్యావ్ పీసీఓడి ఆర్ స్టంట్స్ ఉన్నాయా హార్ట్లో. అండ్ వీ హ్యావ్ ట్రీట్మెంట్ సచ్ యాజ్ హూ హ్యాస్ హార్ట్లో స్టంట్ ఉన్న వాళ్ళకి వీ కాన్ డూ నాన్ సర్జికల్స్ ఆర్ వీ కాన్ గివ్ దెమ్ సమ్ ట్రీట్మెంట్స్. బట్ వీ హ్యావ్ అన్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండి, విచ్ ఇస్ కూల్ స్కల్ప్టింగ్ అంటాము. వీ కెన్ గివ్ దట్ కూల్ స్కల్ప్టింగ్ ఆల్సో ఫర్ ద పీపుల్ హూ హ్యాస్ హార్ట్లో స్టంట్స్ ఉన్నా కానీ. అంటే ఏజ్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తారా? ఇంత ఏజ్ గ్రూప్ వాళ్ళని మేము వెయిట్ లాస్ చేస్తామని ఏమైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. అబవ్ 18 ఎనీవన్ కెన్ టేక్. అదే ఇప్పుడు ఎక్సెస్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 16 లోపు కూడా మేము చేస్తాము. వీ హ్యావ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఫర్ దెమ్ ఆల్సో. బట్ అబవ్ 18 అనేది ఆల్ ది ట్రీట్మెంట్స్ యూ కెన్ టేక్. అండ్ మేము మోస్ట్ ప్రాబబ్లీ 60+, 70+ వాళ్ళకు కూడా చేస్తాం. బికాస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ దే డోంట్, అంటే వాళ్ళు నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీ చేయలేరు కదా చాలా మటుకు. దే హ్యావ్ జాయింట్ పెయిన్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దే వుడ్ బి సఫరింగ్ ఫ్రమ్ డయాబెటిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉంటాయి కదా. సో వీ డూ ఫర్ ట్రీట్మెంట్స్ ఫర్ దెమ్ ఆల్సో. బేసికల్లీ మన దగ్గర ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. దే హ్యావ్ జాయింట్ పెయిన్స్ ఆఫ్టర్ లూజింగ్ వెయిట్. దిల్ బీ, అంటే ఫిజికల్లీ వాళ్ళు ఎంత యాక్టివ్ అవుతారంటే దే డూ ఆల్ ది అంటే ఎక్సర్సైజెస్, వాకింగ్ అన్నీ, దే బికమ్ వెరీ హెల్దీ. నా లైఫ్ టీవీ ప్రోగ్రాంలో చాలాసార్లు చూసే ఉంటారు. అప్పటికి ఇప్పటికీ నాలో ఎంత మార్పు గమనించారా? దానికి కారణం లైఫ్ క్లినిక్. లైఫ్ క్లినిక్లో డాక్టర్స్ రిసీవింగ్, అడ్వైజెస్, సజెషన్స్, డైట్ షీట్, ఎక్విప్మెంట్, ట్రీట్మెంట్ ఇవన్నీ నన్ను ఇలా మార్చేశాయి. 102 kg నుంచి 82 kg తగ్గాను. అద్దంలో నన్ను ఇప్పుడు నేను చూసుకుంటే చాలా ఆనందంగా ఉంది. నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఎవ్రీ మంత్ లైఫ్ క్లినిక్లో జరిగే ప్రతిభ డైట్ ఈవెంట్. ఎలాంటి డైట్ వాడితే వెయిట్ రాకుండా ఉండొచ్చో తెలుసుకున్నాను. ఇండియాకి మోడర్న్ టెక్నాలజీ పరిచయం చేసిన లైఫ్ క్లినిక్ ఈజ్ ద బెస్ట్ ఎవర్. కూల్ స్కల్ప్టింగ్ అని మీరు చెప్పినట్టుగా అది ఎవరికైనా చేయొచ్చా? కూల్ స్కల్ప్టింగ్ ఎస్ అండి, కూల్ స్కల్ప్టింగ్ ఎవరికైనా చేయొచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నార్మల్గా మేము హార్ట్లో స్టంట్ ఉంటే కొన్ని నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి చేయమండి. బట్ కూల్ స్కల్ప్టింగ్ ఇస్ సంథింగ్ వేర్ వాట్ వీ కెన్ డూ కూల్ స్కల్ప్టింగ్ ఫర్ దెమ్. కూల్ స్కల్ప్టింగ్ అనేది ఇట్స్ అ యుఎస్ టెక్నాలజీ అండి. మేము యుఎస్ నుంచి తెచ్చాము. 4-5 years బ్యాక్ దిస్ టెక్నాలజీ వాజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. అయితే పీపుల్ వుడ్ ట్రావెల్ టు యుఎస్ అనమాట ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి. లైఫ్లో మేము 5 years నుంచి లాంచ్ చేసామండి. సో పీపుల్ వుడ్ కమ్ హియర్ అండ్ టేక్ ది టెక్నాలజీ. ఇట్స్ అ జెల్టిక్ కంపెనీ అనమాట. సో మీకు ఏంటంటే స్కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్లో లాభము, ఇట్ ఎలిమినేట్స్ యువర్ ఫ్యాట్. అంటే మనము ఫ్యాట్ ఎక్కడైతే మీ బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఎక్కడైతే ఆ ఏరియా, ఇప్పుడు టమ్మీ అనుకోండి, టమ్మీ పైన మేము ఫ్యాట్ ఫిగర్ కరెక్షన్ కావాలి, బల్జ్ రిడక్షన్ కావాలి. సో వీ విల్ మెజర్ దట్ ఏరియా. అక్కడ ప్రోబ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అది అప్లికేటర్ అనేది మీకు ఆ ఏరియాలో పెడతాము. ఆ ఏరియాలో పెట్టినప్పుడు ఆ అప్లికేటర్ విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యాక్యూమ్ మీ ఫ్యాట్ని లోపల సక్ చేసుకుంటుంది అనమాట. ఆ సక్ చేసిన ఫ్యాట్ని -10 degreesకి తీసుకెళ్ళి క్రిస్టలైజ్ చేసేస్తుంది ఆ ఫ్యాట్ని. ఆ క్రిస్టలైజ్ అయిన
ఫ్యాట్ వాట్ ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ ఎలిమినేట్ ఫ్రమ్ యువర్ బాడీ. అంటే న్యాచురల్ ప్రొసీజర్ ద్వారా, ఇట్ మైట్ బీ ఫ్రమ్ యువర్ లింఫాటిక్ డ్రైనేజ్ ఆర్ సంథింగ్, మీ న్యాచురల్ ప్రొసీజర్లో మీ బాడీలో నుంచి ఎలిమినేట్ అవుతుందండి ఆ ఫ్యాట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఫ్యాట్ సెల్స్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేయట్లేదు, మనం టోటల్లీ ఏదైతే విజరల్ ఫ్యాట్ అంటే వేస్ట్ ఫ్యాట్ ఉంటుంది ఆ వేస్ట్ ఫ్యాట్ని మీ బాడీలో నుంచి తీసేస్తున్నాం అనమాట. సో మీకు రిజల్ట్స్ అనేది ఇట్ ఈస్ అష్యూర్డ్ అండ్ మీరు తొందరగా గెయిన్ బ్యాక్ కూడా కారు. సో నార్మల్గా ఏంటంటే మీరు ఈ ప్రొసీజర్ తీసుకొని ఇట్ విల్ టేక్ 60 minutes, 1 hour ప్రొసీజర్ అనమాట. మీరు తీసుకొని యూ కెన్ రెజ్యూమ్ టు యువర్ డైలీ యాక్టివిటీస్. అంటే ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పార్టీస్ యూ కెన్ జస్ట్ గో డౌన్, దెర్ ఇస్ నో డౌన్ టైమ్ అనమాట. ఇది అప్లికేటర్ అండి. ఈ అప్లికేటర్ మనం ఏం చేస్తాం, పెడతాం అనమాట ఆ ఏరియాలో. ఇందులో మనకు మీకు ఫ్యాట్స్ అంటే ఫ్యాట్ సెల్స్ని వాక్యూమ్ ద్వారా పుల్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ట్రీట్మెంట్. యాజ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ లైక్ యూ కెన్ సిట్ అండ్ టేక్ ది ట్రీట్మెంట్. దీంట్లో ఏమవుతుందంటే దిస్ ఈజ్ యువర్ రెగ్యులర్ ఫ్యాట్ సెల్స్ అండి. ఈ ఫ్యాట్ సెల్స్ని కొన్ని ఫ్యాట్ సెల్స్ అంటే నంబర్ ఆఫ్ ఇట్ మైట్ బి 30 to 40% ఆఫ్ ఫ్యాట్ సెల్స్ విచ్ ఇస్ ఎక్స్ట్రా ఇలా క్రిస్టలైజ్ అయిపోతాయి అనమాట. ఈ క్రిస్టలైజ్ అయిపోయిన ఫ్యాట్ సెల్స్ నంబర్ ఆఫ్ డేస్ అంటే 21 days to 90 days వరకు స్లోలీ మీ బాడీలో నుంచి ఎలిమినేట్ అవుతుంది. సో దిస్ విల్ బీ యువర్ ప్రొసీజర్. అంటే మీరు ఇంత ఫ్యాట్ సెల్స్ నుంచి ఇన్ వన్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ 90 days యూ విల్ గెట్ ఇన్ టు అ పర్ఫెక్ట్ షేప్. ఇది కూల్ స్కల్ప్టింగ్ మెషిన్ అండి. ఇదే అప్లికేటర్ అనమాట. దిస్ ఈస్ ది అప్లికేటర్ ఏదైతే నేను మీకు చెప్పాను. ఈ అప్లికేటర్ని ఎక్కడైతే ఫ్యాట్ అంటే మీ టమ్మీ కావచ్చు, థైస్ కావచ్చు, హిప్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ మీకు హెవీగా ఉన్నట్టుగా అనిపిస్తే ఈ అప్లికేటర్ని అక్కడ ప్లేస్ చేస్తామన్నమాట. అయితే ఈ వాక్యూమ్ ద్వారా ఆ ఫ్యాట్ సెల్స్ అనేది దీని లోపలికి సక్ అవుతుందన్నమాట. ఇట్స్ అ రోబోటిక్ మెషిన్ అండి. అంటే ఫ్యాట్ ఎక్కడ ఉంది అనేది డిటెక్ట్ చేసుకొని లోపలికి ఫ్యాట్ని ఇది చేసి ఆ కూలింగ్ స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ -10 degrees నుంచి స్టార్ట్ అవుతుంది కూలింగ్ టెంపరేచర్. సో దాంతో మీ బాడీలో అంటే ఫ్యాట్ సెల్స్ క్రిస్టలైజ్ అయిపోయి న్యాచురల్గా ఎలిమినేట్ అవుతుంది. నాలాగా ఆరోగ్యవంతంగా బరువు తగ్గాలనుకుంటున్నారా, స్లిమ్ అండ్ ఫిట్ గా మారాలనుకుంటున్నారా? లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. సో జనరల్గా వెయిట్ లాస్కి ఎన్ని సిట్టింగ్స్ తీసుకుంటారు? ఒక సిట్టింగ్లో ఎంత వెయిట్ లాస్ చేస్తారు? ఒక్క సిట్టింగ్లో, సింగిల్ సిట్టింగ్లో యూ కెన్ యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ కంపోజిషన్. యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు ఎన్ని ఫ్యాట్ సెల్స్ ఉన్నాయి, మీ ఫ్యాట్ ఎలిమినేషన్ ఎంత చేయాలి అన్న పర్సెంటేజ్ ద్వారా. బికాజ్ ఇట్ ఈస్ లైక్ వీ విల్ కంబైన్ 2 treatments అండి. వన్ ఈజ్ నాన్ సర్జికల్ అండ్ వన్ ఈజ్ కూల్ స్కల్ప్టింగ్. ఇఫ్ యూ వాంటెడ్ అంటే ఇది కంప్లీట్ ఫిగర్ కరెక్షన్తో పాటు మీకు వెయిట్ రిడక్షన్ కూడా ఇస్తుంది. ఇట్స్ అ కాంబినేషన్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు అవుట్ స్టేషన్లో నుంచి వచ్చారు, who can't travel regular అనుకోండి, ఫర్ దెమ్ వీ విల్ ఓన్లీ గివ్ కూల్ స్కల్ప్టింగ్. సో వాళ్ళకి సేమ్ రిజల్ట్స్ వస్తాయి. కానీ అంటే మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే we will give them a regular treatments like non-surgical combined with cool sculpting. As we have 6 centers in Hyderabad andi, and outstation lo Vijayawada, Vizag lo kuda unnai ma centers anetivi. So anni centers lo you have all the procedures available. ఓకే, మేము విన్నాం ఒక్క రోజులో కూడా వెయిట్ తగ్గచ్చు అని చెప్తున్నారు. Yes. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు? ఇట్స్ ద సేమ్ అండి, నాన్ సర్జికల్ లైపోసక్షన్. ఇప్పుడు కొంతమందికి మ్యారేజ్ అది ఇది ఉంటుంది, హూ వాంటెడ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇన్ 1 month. సో వీ హ్యావ్ దోస్ ట్రీట్మెంట్ ఆల్సో, బట్ యాజ్ అ సేఫ్ యూ కాంట్ మెయింటైన్ ఇట్. యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు ఆ వెయిట్ అనేది మెయింటైన్ చేయలేరు. న్యాచురల్ వే యూ నీడ్ టు రెడ్యూస్ యాజ్ అ మెడికల్ యూ నీడ్ టు రెడ్యూస్ per month 4 kgs అండి మాక్సిమం, విచ్ ఇస్ ఓకే. సింగిల్ సిట్టింగ్ లో తీసుకునేది వెయిట్ లాస్, అది హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? నో అండి, ఇట్ ఈస్ US FDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్ అనమాట. ఇట్స్ అ సేఫ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇట్ ఓన్లీ వర్క్స్ ఆన్ యువర్ ఫ్యాట్ సెల్స్ అనమాట. ఇట్ డజంట్ వర్క్ ఆన్ యువర్ ఎనీ ఆర్గన్స్ ఆర్ స్కిన్. మీకు స్కిన్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అంటే బికాజ్ 1 hour అంటే 60 minutes ఆ ప్రోబ్ అనేది వాక్యూమ్ ద్వారా మీ స్కిన్ని పుల్ చేసి పట్టుకున్నందుకు మీకు ఒక మైల్డ్ రెడ్నెస్ ఉంటుందండి, విచ్ విల్ సబ్సైడ్ ఇన్ 10 to 15 minutes. దాని తప్ప మీకు ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమీ లేదు. మొట్టమొదటిసారిగా ఈ లైఫ్ క్లినిక్ వాళ్ళు వచ్చిన క్లయింట్ డాక్యుమెంటేషన్ అంటే వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఎలా ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఫస్ట్ సిట్టింగ్ ఎంత తర్వాత ఎలా ఉన్నారు, లేదా సెకండ్ సిట్టింగ్ ఎంత తర్వాత ఎలా ఉన్నారు, 1 month తర్వాత ఎలా ఉన్నారు అనేది క్లియర్గా ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నారు, మన కళ్ళ ముందు ఉంచుతున్నారు. సో ఎటువంటి అపోహలకి మనము వెళ్లకుండా ఇది అవునా కాదా అనే డౌట్స్ లేకుండా క్లియర్గా క్లారిఫై చేస్తున్నారు. ఇలాంటి డాక్యుమెంటేషన్ అనేది ఏ క్లినిక్ సెంటర్లో కానీ లేదంటే ఏ వెయిట్ లాస్ సెంటర్స్లో కానీ మనం చూడలేము.
అటువంటిది ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు మాత్రం మన లైఫ్ క్లినిక్ వాళ్ళు. సో వెయిట్ లాస్ ట్రీట్మెంట్ జరుగుతుండేటప్పుడు డైట్ విషయంలో ఎలాంటి ప్రికాషన్స్ ఏమైనా వాళ్ళకి చెప్తారా? Diet and the physical activity is must అండి, but it is not a crash diet or GM diet. రెగ్యులర్గా ఇస్తారు GM diets or crash diet, అలా ఏమి ఉండదు. ఇట్స్ యువర్ రెగ్యులర్, మీరు ఏదైతే రెగ్యులర్గా తింటారో అదే మేము మాడిఫై చేసి కొన్ని ప్రోటీన్స్ యాడ్ చేసి వీ విల్ గివ్ యూ ఇన్ అ డిఫరెంట్ బ్రేక్స్ అనమాట. అంటే ఇట్స్ లైక్ యువర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అండ్ ఎక్సర్సైజ్ అనేది, ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఇట్ ఈస్ ఓన్లీ 1 hour వాట్ వీ రికమెండ్ ఇన్ 24 hours. అది మీరు బ్రేక్స్లో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా లాంచ్ చేశారా? Yes అండి, because we are pioneers అండి to launch everything new technologies in slimming. అంటే కూల్ స్కల్ప్టింగ్ అనేది మేమే ఫస్ట్ లాంచ్ చేసాము, నాన్ సర్జికల్స్ అనేది మేమే ఫస్ట్ లాంచ్ చేసాము. అండ్ నవ్ వీ హ్యావ్ గాట్ జిమ్మర్ అండి. జిమ్మర్ ఇస్ అ జర్మన్ టెక్నాలజీ అనమాట. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు కూల్ స్కల్ప్టింగ్. ఇది కూడా సేమ్ 1 time ట్రీట్మెంట్ అండి. బట్ అడిషనల్గా ఏంటంటే దీంట్లో మనకి జిమ్మర్ అండ్ Z-Wave అని 2 టెక్నాలజీస్ ఉంటాయి అన్నమాట. ఇది స్లిమ్మింగ్తో పాటు అండ్ హూ హ్యాస్ స్ట్రెచ్ మార్క్స్ అండ్ ఎవ్రీథింగ్ దానిపైన కూడా వర్క్ చేస్తుందండి. సో ఇట్స్ అన్ అడ్వాన్స్ జర్మన్ టెక్నాలజీ. ఇట్ ఇస్ జిమ్మర్. ఇది కూడా సేమ్ కూల్ స్కల్ప్టింగ్ లాగానే, బట్ ఇట్ ఈస్ జర్మన్ టెక్నాలజీ. ఓకే, దీనికి కూడా సేమ్ ప్రోబ్ అండి. సేమ్ ఎట్లాగైతే కూల్ స్కల్ప్టింగ్ మీ పైన వర్క్ చేస్తుంది, ద సేమ్ వే దిస్ టెక్నాలజీ ఆల్సో వర్క్స్. హాయ్ ఎవ్రీబడి. ఇంతకు ముందులా త్వరగా అలసిపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, ఆఫీస్ కొలీగ్స్, ఫ్రెండ్స్ కామెంట్స్ ఇవన్నీ ఏమీ లేవు. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, నవ్ ఐఎమ్ ఫిట్ అండ్ పర్ఫెక్ట్. దిస్ క్రెడిట్ గోస్ టు లైఫ్ క్లినిక్. థ్యాంక్ యూ లైఫ్ ఫర్ రీఛార్జింగ్ మై లైఫ్. ఇంతకు ముందు బరువు తగ్గడం కోసం జిమ్కి వెళ్ళాను, వర్కౌట్లు చేశాను, ఒళ్ళు మొత్తం హూనం చేసుకున్నాను, అయినా బరువు తగ్గలేకపోయాను. లైఫ్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళు చెప్పిన డైట్ ఫాలో అవుతూ ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్తో హెల్దీ ట్రీట్మెంట్ తీసుకుంటూ 94 kgs నుంచి 74 kgsకి వచ్చాను. ఇంతకుముందు మ్యారేజ్ బ్యూరో చుట్టూ ఎంత తిరిగినా కుదరని సంబంధం స్లిమ్ అవ్వగానే కుదిరింది. థ్యాంక్ యూ లైఫ్. అంటే ఈ మధ్యకాలంలో చాలా ఫాస్ట్గా తగ్గాలని లైపోసెక్షన్ అలాంటివన్నీ ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ రావడం అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అది అవాయిడ్ చేసి అంతే ఫాస్ట్గా తగ్గాలంటే ఏం చేయొచ్చు? ఎస్, యాజ్ ఐ టోల్డ్ యూ, కూల్ స్కల్ప్టింగ్ ఇంకా జిమ్మర్ టెక్నాలజీ ఈక్వలెంట్ టు లైపోసక్షన్ అని చెప్పానండి. మీకు లైపోసక్షన్ సర్జికల్లో ఎంత డిఫరెన్స్ వస్తుందో సేమ్ రిజల్ట్స్ మీకు ఇక్కడ కూడా వస్తుంది. అక్కడ కూడా మనం ఫ్యాట్ అనేది మీ బాడీలో నుంచి తీసేస్తున్నాం. ఇందులో కూడా మనం న్యాచురల్ ప్రొసీజర్గా మీ బాడీలో నుంచి ఎలిమినేట్ చేస్తున్నాము. అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయంటే యు ఆర్ రిమూవింగ్ ఆన్ ది సేమ్ డే ఆల్ ది ఫ్యాట్ అనేది. ఇది ఏంటంటే న్యాచురల్ ప్రొసీజర్గా మెల్లిమెల్లిగా ఫ్రమ్ 21 days to 90 days మెల్లిగా ఎలిమినేట్ అవుతుంది కనుక ఇట్ ఈస్ నాట్ అఫెక్టింగ్ యువర్ ఎనీ ఫిజికల్ అంటే హెల్త్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ అండి. సో ఈ స్లిమ్మింగ్తో కాకుండా అంటే వెయిట్ లాస్ కాకుండా ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఎస్, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, వీఆర్ ఇన్ టు డర్మాట్ థింగ్ ఆల్సో అండి. డర్మాట్ అంటే వీ డూ థ్రెడ్ లిఫ్ట్స్, అంటే ఫర్ టైట్నింగ్ అనమాట. స్కిన్ టైట్నింగ్కి వీ డూ థ్రెడ్ లివ్స్, బోటాక్స్, ఫిల్లర్స్ అండ్ హై థెరపీ అండి. హై థెరపీ అనేది అల్ థెరపీ మీరు వినే ఉంటారు. అల్ థెరపీ అంటే స్కిన్ టైట్నింగ్. ఇట్స్ స్కిన్ మన కొలాజన్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. డ్యూ టు అవర్ ఏజ్ అండి మన స్కిన్ అనేది సాగ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ సాగింగ్ ప్రొసీజర్ని మనం రీజెనరేట్ చేయడానికి ఈ హై థెరపీ అనేది చేస్తామండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో 1 time ట్రీట్మెంట్ అండి. కలర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఏమైనా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయా? ఎలా చేస్తారు? ఎన్ని సిట్టింగ్స్లోనే మీరు కలర్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు? వీ హ్యావ్ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసము మనకి బేసికల్లీ స్కిన్ పీల్స్ అనేవి ఉంటాయండి. సో ఇట్ డిపెండ్స్ అనమాట హౌ యువర్ స్కిన్ ఇస్, వాట్ ఈస్ యువర్ ఏజ్, అంటే మీ స్కిన్ ఎలా ఏ పీల్స్ని తీసుకుంటాయి, లేకపోతే యూ హ్యావ్ యాక్నే ఆన్ యువర్ ఫేస్. We have different procedure and yes, we have an advanced treatment andi, which is manadi glutathione anamata. Glutathione injections andi. Okay. It is color improvement injections anamata. It is highly antioxidant. So obviously our body requires an antioxidant for ఇంప్రూవ్మెంట్ అనమాట. అది మనము న్యాచురల్గా అంటే వాట్ యువర్ బాడీ రిక్వైర్స్ వీఆర్ ఇంజెక్టింగ్ టు యువర్ బాడీ అనమాట. సో న్యాచురల్ వేస్లో మీ ఒరిజినల్ కలర్ అంటే వాట్, బికాజ్ నవడేస్ బికాస్ ఆఫ్ ది పొల్యూషన్ ఆర్ ఎనీథింగ్ యూ టెన్ టు గెట్ డార్క్ అండ్ డ్యూ టు స్ట్రెస్ అండ్ హార్మోనల్ ప్రాబ్లం వల్ల ఈ పిగ్మెంటేషన్ డార్క్నెస్ అనేది వస్తూ ఉంటుంది. సో న్యాచురల్ వేలో మీ మెలానిన్ని ఏదైతే ఉంటుంది అది మనం మీ స్కిన్కి ఎల్లోయిష్ టించ్ చేస్తామన్నమాట. వీ హ్యావ్ పింక్ టించ్ ఆర్ డార్క్ టించ్ ఉంటుంది కదా, దాన్ని ఎల్లోయిష్ టించ్ తెస్తాం మీ స్కిన్కి. సో న్యాచురల్ వేలో యూ విల్ హ్యావ్ యువర్ స్కిన్ కాంప్లెక్షన్. జిమోవేవ్, Z-Wave అంటామండి. ఇది టైట్నింగ్కి అండ్ దిస్ ప్రోప్ వర్క్స్ ఆన్ స్కిన్ టైట్నింగ్
ప్లస్ మీకు ఏమంటారు స్ట్రెచ్ మార్క్స్ రిడక్షన్ గురించి కూడా అండి. దిస్ ఇస్ వెరీ అంటే పెయిన్లెస్ అప్లికేటర్ అనమాట ఇది. అండ్ ఇవన్నీ మీకు చేసేవాళ్ళు డాక్టర్స్ అండి, నార్మల్ రెగ్యులర్ థెరపిస్ట్ అనే వాళ్ళు చేయరు. ఇట్స్ డన్ బై అ మెడికల్ అసిస్టెంట్, డాక్టర్స్ అండ్ డర్మటాలజిస్ట్. ఇట్ ఈస్ సేఫ్ అండ్ US FDA అప్రూవ్డ్. సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఈ రోజు రేపు చాలా మందికి కూడా హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా, అండ్ డాండ్రఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో వారికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే అందులో ఎలాంటి టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి? సో హెయిర్ లాస్ అనేది ఇట్ ఈస్ అగైన్ కనెక్టెడ్ టు యువర్ మెడికల్ కండిషన్స్, బికాస్ థైరాయిడ్, PCOD అండ్ అది కాకుండా డ్యూ టు స్ట్రెస్ఫుల్ యాక్టివిటీ నౌడేస్ పిల్లలకి అండి 10 years 11 years పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది, బికాస్ ఆఫ్ దేర్ స్టడీస్, ఎడ్యుకేషన్. అది అయితే వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్స్ ఇస్తామండి, బికాస్ బేసికల్ వీఆర్ డూయింగ్ ఇట్ అ న్యాచురల్ ప్రొసీజర్ అనమాట. సో ఆ ట్రీట్మెంట్స్ కాకుండా వీ డూ PRPs ఫర్ హెల్ప్. అంటే నార్మల్లీ మేల్స్ అనేది మేల్ ప్యాటర్న్ థిన్నింగ్ అంటామండి మనము. అది ఎలా వస్తుందంటే M షేప్లో వస్తూ డైరెక్ట్గా బాల్డ్నెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్లో మనం PRP అండి. PRP ఈజ్ అన్ అడ్వాన్స్ టెక్నాలజీ. మీ బాడీలో నుంచి ఒక 6 to 8 ml వరకు మనము బ్లడ్ డ్రా చేస్తాము. దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఆ సెంట్రిఫ్యూజ్ చేసిన ప్లాస్మా ఏదైతే ప్లాట్లెట్స్ ఉంటాయో ఆ ప్లాస్మాని మీ హెయిర్లో వి విల్ పెనిట్రేట్ ఇట్ అనమాట. ఆ పెనిట్రేట్ చేసినప్పుడు అది మీకు ఇట్ హెల్ప్స్ ఇన్ యువర్ హెయిర్ స్ట్రెంథనింగ్ అండి. దాంతో మీకు రీగ్రోత్ కూడా యూ విల్ హ్యావ్. మతలబ్ ఇట్ డిపెండ్స్ అగైన్ హౌ మెనీ సెషన్స్ యూ వుడ్ రిక్వైర్ అండ్ ఎనీథింగ్. సో దీంట్లో మనము PRP అండ్ స్టెమ్ సెల్స్ అని ఉంటుంది. ఇవి రెండు కాంబినేషన్ చేసి మీకు ఆ సర్జరీ లెవెల్కి పోకుండానే మీరు ఇది ట్రీట్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కూడా ఎలాంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా మళ్ళీ హెయిర్ ఊడిపోకుండా ఉండటానికి? సో ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మెయింటెనెన్స్ ఎలా అంటే, ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత వీ నీడ్ టు గో ఫర్ మెయింటెనెన్స్ సెషన్స్ ఆర్ PRP అంతే. సో అది ఏం చేస్తుంది, PRP మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన ఏదైతే హెయిర్ ఉంటుంది ఆ హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ ఫాల్ ఆఫ్ కాకుండా గ్రోత్ ఇమీడియట్గా రావడానికి యూ విల్ గెట్ బెస్ట్ రిజల్ట్స్. అంటే నార్మల్గా మేము స్కిన్లో కూడా ఒక న్యూ టెక్నాలజీ లాంచ్ చేసామండి, విచ్ ఇస్ లేజర్ హెయిర్ రిడక్షన్ ఫర్ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అనమాట. నార్మల్గా రెగ్యులర్ లేజర్ నుంచి ఇది డిఫరెంట్ ఎలా అంటే ఇట్స్ అ కూలింగ్ లేజర్ అండి. డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ అంటే నార్మల్లీ లేజర్ అంటే ఇట్స్ అ పెయిన్ఫుల్ అని మనం అనుకుంటాము, బట్ దీంట్లో ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉండేటప్పుడు మీరు పడుకోవచ్చు కూడా అండి. ఇట్స్ దట్ పెయిన్లెస్ అనమాట. ఇట్స్ టోటలీ తెలీదు. ఇట్స్ ఓన్లీ కూలింగ్ లేజర్. సో ఏదో మసాజ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. You will sleep during the treatment, and the best thing of this laser is you would require only 3 to 4 sessions and the complete results వచ్చేస్తుంది. And complete full body laser ki it only takes 1 hour అంటే 1 hour maximum అండి. సో ఒకసారి రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉండదా? లేదండి, బికాస్ బేసికలీ లేజర్ రెగ్యులర్ లేజర్స్ చేసేటప్పుడు విచ్ వుడ్ బి 6 to 8 సెషన్స్ రిక్వైర్మెంట్ అని మనం చెప్తూ ఉంటాము. బట్ ఈ లేజర్కి ఓన్లీ 4 సెషన్స్, దట్ ఈస్ ఇనఫ్. అంటే మీకు ఆఫ్టర్ 4 సెషన్స్ యూ వుడ్ మళ్ళీ ఆ హెయిర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉండదండి. ఇట్స్ అ పర్మనెంట్ సొల్యూషన్. ఎస్ 1 or 2 హెయిర్స్ వెరీ ఫైన్గా ఎప్పుడైనా ఒక 6 months 7 months తర్వాత వచ్చిందనుకోండి, దట్ ఆల్సో వీ కెన్ వర్క్ ఆన్. అంటే వీ హ్యావ్ అ స్మాల్ అంటే దీంట్లోనే ఫర్ ఫైనర్ హెయిర్ కూడా మేము టార్గెట్ చేస్తామన్నమాట. సో అది ఒక 1 session కావచ్చు. దట్ ఆల్సో ఇన్ అ రేర్ కేస్ వేర్ పీపుల్ హ్యావ్ PCOD అండి. బికాస్ PCOD అనేది ఫీమేల్స్లో మెయిన్లీ ఇవాళ రేపు వస్తూ ఉంటుంది. దాంతో వీ హ్యావ్ అన్ఈవెన్ హెయిర్ ఆన్ అప్పర్ లిప్ పైన, చిన్ పైన ఎక్కువ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. దానికి ఫ్రీక్వెంట్లీ థ్రెడ్డింగ్ కానీ అది చేస్తూ ఉండే బదులు దిస్ లేజర్ ఇస్ బెస్ట్. అంటే మాక్సిమం 4 sessions. అలా చేస్తున్నప్పుడు ఆ పెయిన్ కూడా అసలు తట్టుకోలేదు. థ్రెడ్డింగ్లోనైనా వేరే దీంట్లో మీకు ఆ పెయిన్ కూడా తెలియదండి, స్మూత్గా అయిపోతుంది. స్కిన్ కూడా ఏంటంటే యూ విల్ నాట్ హ్యావ్ ఆ పోర్స్ అనేది ఏదైతే మనకు నార్మల్గా హెయిర్ థిక్నెస్లో పోర్స్ తెలుస్తుంది కదా, ఆ పోర్స్ కూడా మినిమైజ్ అయిపోతుందండి. ఓకే, కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, థ్రెడ్డింగ్ చేసేటప్పుడు అలర్జీ ఇలాంటివి చేస్తూ ఉంటాయి. సో దీంట్లో అలాంటిది కూడా ఏం లేదండి. యాజ్ ఇట్ ఈస్ అగైన్ US FDA టెక్నాలజీ. మా దగ్గర ఉన్న అప్లయన్సెస్ అన్నీ US FDA అప్రూవ్డ్ అండి. సో ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అండ్
ఏ మెడికల్ కండిషన్స్ ఉన్నా కానీ ఇట్ ఈస్ సేఫ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ వీ హ్యావ్ 6 సెంటర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ వీ హ్యావ్ విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి ఉంది. సో అన్ని సెంటర్స్లో ఈ ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్ అండి. రాధిక గారు, మీరు చెప్పిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఏమో, అంటే 1 సిట్టింగ్ అండ్ 3-4 సిట్టింగ్స్లోనే అయిపోతుంది అని అనేటప్పుడు అందరికీ చేయించుకోవాలని ఉంటుంది, బట్ అందరూ అనుకునేది ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఏమోనని. లేదండి, దిస్ ఇస్ వాట్ ఎవ్రీ వన్ థింగ్స్. అండ్ 1 సెషన్ అనే వరకు భయపడతారు, బట్ ఇట్ ఈస్ వెరీ రీజనబుల్, అఫోర్డబుల్ అండి. మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయొచ్చు, అలా ఉంటుంది ప్రైసింగ్ అనేది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అండి. అంటే క్రెడిట్ కార్డ్ త్రూ ఈఎంఐస్ కాకుండా వీ హ్యావ్ బజాజ్ ఫైనాన్స్ అండి ఈఎంఐ, వేర్ ఇన్ ఎనీ వన్ కెన్ అఫోర్డ్ ఇట్ వెరీ ఈజీలీ. అండ్ వీ ఆర్ రన్నింగ్, అంటే ఈ వీక్ అంతా మనము న్యూ వీ హ్యావ్ గాట్ అవర్ రీజనల్ పీపుల్స్ ఇన్ ది టీమ్, అండ్ వీ హ్యావ్ డాక్టర్స్ and we have dietitians in our set, and we have nutritians, ante all professional people under a medical team we do these treatments andi. Aithe veelandaru kuda ee week lo available unnaru. Ante ee week manadi mottamu we are running a nutrition dietitian events anamata. So మీరు సెంటర్ కి ఇప్పుడు క్లాస్ మన ఆడియన్స్ ఎవరైనా రావాలనుకుంటే పేషెంట్స్ సెంటర్కి వస్తే ఫ్రీ అనాలిసిస్ కూడా ఉంటుందండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. లైఫ్లోని ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, స్లిమ్మింగ్ అండ్ స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.